బిచ్చగాడు చాటుగా రాజుగారి కోటలోకి వెళ్లిపోతాడు. అలాగే ఇతడు ఈ కోటలో ఎవరూ లేరని అనుకుంటాడు. ఇంతలో ఇతడికి ఇక్కడ ఒక అమ్మాయి కనపడుతుంది. దీంతో ఇతడికి భయం వేసి ఈ అమ్మాయికి కనపడకుండా వెళ్లి దాక్కుంటాడు. అలాగే ఇతడికి హరి అనే ఇంకొక వ్యక్తి కనపడతాడు. అయితే ఈ హరి ఈ అమ్మాయితో దెబ్బలాడుతూ ఉంటాడు. కానీ ఈ బిచ్చగాడు వీరిద్దరిని పట్టించుకోకుండా తాను మాత్రం ఈ రాజభవనంలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగే అక్కడ ఉన్న ఖరీదైన మద్యాన్ని తాగుతాడు. ఇక ఇతడు బిచ్చగాడు అన్న విషయాన్ని మర్చిపోయి ఈ రాజభవనం తనదే అన్నట్లు తిరుగుతూ ఉంటాడు. అలా రాత్రి అవ్వగానే ఈ బిచ్చగాడు పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇతడికి ఒక్కసారిగా పెద్దని శబ్దం వినపడుతుంది. దీంతో ఇతడు శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో చూద్దామని బయటికి వెళ్తాడు. ఆ తరువాత ఇతడు తలుపు రంధ్రంలో నుంచి లోపలికి చూడగా ఈ అమ్మాయి హరి అనే వ్యక్తిని పొడిచి చంపేస్తూ ఉంటుంది. ఇది చూసి ఈ బిచ్చగాడు షాక్ అయిపోతాడు. అలాగే పక్కకు తిరిగి చూడగా ఈ హరి ఆత్మ ఈ బిచ్చగాడికి కనపడుతుంది. దీంతో ఆత్మను చూసి ఈ బిచ్చగాడు భయపడిపోయి అక్కడి నుండి బయటికి పారిపోతాడు. అలాగే ఇతడు మెట్లు ఎక్కబోతూ జారి కింద పడిపోతాడు. ఇంతలో ఈ అమ్మాయి బయటికి వచ్చి ఈ బిచ్చగాడిని చూసేస్తుంది. వాస్తవానికి ఈ అమ్మాయి లాయర్తో కలిసి ఈ హరిని అడ్డం పెట్టుకుని ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తుంది. అప్పుడు ఈ లాయర్ మనం ఈ బిచ్చగాడిని వాడుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయవచ్చని చెప్తాడు. ఎలా అంటే ఈ రాజుగారికి ఒక అక్రమ సంతానం ఉంటుంది. అయితే రాజుగారు ఈ అక్రమ సంతానం పుట్టగానే ఎవరికీ తెలియకుండా ఈ బిడ్డను అనాథాశ్రయంలో జాయిన్ చేస్తాడు. అలాగే తాను చనిపోయే ముందు తన ఆస్తిలో సగభాగం తన అక్రమ సంతానానికి కూడా వెళ్లాలని వీలునామా రాసి చనిపోతాడు. అందుకని ఈ లాయర్ ఈ బిచ్చగాడిని ఉపయోగించుకుని ఇతడే ఆ రాజుగారి యొక్క అక్రమ సంతానం అని చెప్పి ఈ ఆస్తంతా కాజేయాలని ప్లాన్ వేస్తాడు. అయితే తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి నెక్స్ట్ బటన్ కామెంట్ చేయండి.